వార్తలకు స్వాగతం. నేను మీ శిరీష. ముందుగా ముఖ్యాంశాలు. కడప కార్పొరేషన్ కార్యాలయం వద్ద పోలీసుల బందోబస్తు. నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కడప కలెక్టర్. ఈ నెల 24న కడప జిల్లాకు వైఎస్ జగన్. నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక అన్నమయ్య కలెక్టర్. సమావేశం నుంచి వెనుదిరిగిన ఎమ్మెల్యే మేయర్. అజెండా పేపర్లను చించివేసిన కడప ఎమ్మెల్యే. కడప నగరపాలక సంస్థ సమావేశం సోమవారం జరగడంతో సమీప ప్రాంతాల్లో ఎటువంటి అల్లర్లు గొడవలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు కడప డిఎస్పీ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో మొత్తం 12 మంది సిఐలు, 20 మంది ఎస్ఐలు, 50 మంది ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్, 100 మంది కానిస్టేబుల్ తో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పార్టీ ఫిరాయించిన కార్పొరేటర్లు, నాయకులు రాజీనామా చేసి టీడీపీలో చేరాలని వైసీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు వెంకట సుబ్బమ్మ, ఇతర నాయకురాళ్లు అన్నారు. కడపలో ఆదివారం వారు మాట్లాడుతూ తామంతా కష్టపడి వైసీపీ తరపున ప్రచారం చేస్తేనే మీరు గెలిచారన్నారు. పార్టీ ఫిరాయించడం గాక విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. నమస్కారం. మేము ఈరోజు మీడియా సమావేశం పెట్టడానికి కారణం ఏమంటే, నిన్న మా పార్టీ గుర్తు మీద మా జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టుకొని గెలిచిన కార్పొరేటర్లు ఒక 5-6 మంది తెలుగుదేశంలో జాయిన్ అయినారు. మరి ఎదురుదాడి చేస్తా అన్నారు వాళ్ళు. అది పద్ధతిగా లేదు. ఇప్పుడు చల్లా రాజశేఖర రెడ్డినే తీసుకోండి, వాళ్ళ డాడీ తెలుగుదేశంలో ఉన్నారు 2005 నుంచి. తర్వాత మా పార్టీ పెట్టినాక వైఎస్ఆర్ పార్టీ పెట్టిన తర్వాత రాజశేఖర్ వచ్చి జాయిన్ అయినారు. ఫస్ట్ సారి అసలు బండి ప్రభాకర్ చాలా గొడవ, అసలు ఆ టికెట్ రావడానికి చాలా కష్టము. మా వాళ్ళందరు నాయకులు నీకు సపోర్ట్ చేసి రాజశేఖర్ నీకు సపోర్ట్ చేసి గెలిపించుకున్నారు. రెండోసారి అయితే అసలు నువ్వు గెలిచావు, నీకు అసలు ఈయనే ఇవ్వద్దని మీ వాళ్ళు, మీ బంధువులు చెప్పారు, మీ వార్డులో వాళ్ళు చెప్పారు. అయినా కూడా నీ మీద నమ్మకంతో నీకు సీట్ ఇచ్చింది కాదని లీడర్లు, కార్యకర్తలు అందరూ నీ దగ్గరే ఎక్కువ, మీ వార్డులోనే ఎక్కువ, నేను కూడా మీ వార్డులోనే ఎక్కువ స్పెండ్ చేసి గెలిపించుకున్నాము. ఇప్పుడు మీరు నిజంగా అంటే మానవత్వం ఉండాలా, విలువలు ఉండాలా, ఒక పద్ధతి అంటూ ఉండాలా. ఇన్ని రోజులు ఉండి ఇప్పుడు మీరు పోవడంలో అర్థం లేదు నాయన. అది కాదు, అసలు ఎందుకు పోయినారో కూడా తెలియదు. మీకు ఏం అన్యాయం జరిగింది? ఉండింది 1 సంవత్సరం ఉండాల్సింది. అసలు మీకు జరిగిన అన్యాయం ఏమో కూడా నాకైతే తెలియడం లేదు. పద్ధతి కాదు రాజశేఖర్ ఇది. ఎంత రాజకీయంలో ఇంట్రెస్ట్ ఉన్నా, ఎంత పదవులు ఆకాంక్ష ఉన్నా అట్లా పోరాదు. అధికారం ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. ఎల్లకాలం అధికారం వాళ్ళ దగ్గరే ఉండదు కదా, రేపు మనకు వస్తుంది, మన పార్టీకి కూడా వస్తుంది. అప్పుడు ఏం మీ పరిస్థితి ఏంది? మీ మీద నమ్మకంతో ఎంత ఫైట్ చేసి ఇచ్చినారు, గెలిపించినారు. ఇది పద్ధతి కాదు నాయన. మీరే మళ్ళీ ఎదురుదాడి చేసిందే మీరు పొరపాటు. పక్క పార్టీకి పోయి ఒకవేళ అధికారంలో ఉంటే ఇట్లే పోతా అంటారు. అందరు ఇట్లే పోతున్నారు. అందరు ఎట్లున్నారు? మన పార్టీలో కష్టాలు సుఖాలు అన్నీ మనమే అనుభవించాలా. మా పార్టీలో ఉన్నాక ఇంకా దానికే నమ్మకం ఉండాలా, వేరే దానికి పోకూడదు. ఇది పద్ధతి కాదు అని చెప్తాను. రాయచోటి కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా సోమవారం ఫిర్యాదులను స్వీకరిస్తున్నట్లు అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. మండల, డివిజన్ స్థాయిలో పరిష్కారం కాని అర్జీదారులే జిల్లా కేంద్రంలో జరిగే కార్యక్రమానికి రావాలని, వచ్చే ప్రజల సమస్యలను అర్జీల రూపంలో తెలుసుకుని పరిష్కరిస్తామన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కడప జిల్లా ప్రజలను జగన్ మోసం చేశారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. గండికోట జలాశయం పరిశీలన తర్వాత ఆయన మాట్లాడారు. గండికోట నిర్వాసితులకు పరిహారం పెంచి ఇస్తామని జగన్ చెప్పారు. కానీ 5 ఏళ్లలో ఇవ్వకుండా మోసం చేశారు. ఇప్పుడు మేము వాళ్లకు 450 కోట్లు చెల్లించాల్సి వస్తుంది. హంద్రీనీవాకు 2500 కోట్లు కేటాయించాం. త్వరలో పనులు పూర్తి చేస్తామని నిమ్మల అన్నారు.
కడప కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ఫిర్యాదులను సోమవారం స్వీకరిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ తెలిపారు. జిల్లాలోని మండల, డివిజన్ స్థాయిలో పరిష్కారం దొరకని అర్జీదారులే జిల్లా కేంద్రంలో జరిగే కార్యక్రమంకు రావాలన్నారు. ప్రజల నుంచి వారి సమస్యలను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. కడపలో ఓ కుర్చీ కాకరేపుతోంది. గత నగర కార్పొరేషన్ సమావేశంలో సభా వేదికపై మేయర్ సురేష్ పక్కన స్థానిక ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవికి కుర్చీ వేయలేదు. సభ్యులతో పాటే కిందే కూర్చోవాలని మేయర్ సూచించడం అప్పట్లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తాజాగా ఇవాళ జరిగే సమావేశంలోనూ ఎమ్మెల్యే కోసం వేదికపై కుర్చీ వేయనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సమావేశానికి ఆటంకం కలిగిస్తున్న సభ్యులపై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు మేయర్ సురేష్ బాబు ప్రకటించారు. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డితో పాటు 7 మంది కార్పొరేటర్లు సమావేశం నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు మేయర్ తెలిపారు. అయినప్పటికీ సస్పెండ్ అయిన సభ్యులు సమావేశం జరగకుండా అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా అధికార పార్టీని ఖచ్చితంగా అందరూ సహకరించినట్టు, లేకపోతే శాసనసభ్యులని 7 మంది కార్పొరేటర్ కూడా ఈ మీటింగ్ నుంచి సస్పెండ్ చేస్తున్నారు. ఈ నెల 24న కడప జిల్లాకు వైఎస్ జగన్ రానున్నారు. అనంతరం జిల్లాలో 4 రోజుల పాటు పర్యటించనున్నారు. 24వ తేదీన ఎడుపులిపాయ ఎస్టేట్ కు చేరుకుంటారు. 25న పులివెందుల చర్చిలో జగన్ ప్రార్థనలు చేస్తారు. 26న పులివెందుల క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. 27న తిరిగి విజయవాడకు బయలుదేరి వెళ్లనున్నట్లు పార్టీ కార్యాలయం తెలిపింది. కడప జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి నివాసానికి విచ్చేశారు. ఈ సందర్భంగా మంత్రికి జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వాళ్లు పలు అంశాలపై మంత్రితో చర్చించారు. మొదటిసారిగా కడపకు రావడంతో మంత్రిని ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఘనంగా సత్కరించారు. కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం సోమవారం రసాభాసాగా మారింది. ఎమ్మెల్యే తనకు స్టేజి పైన కుర్చీ వేయలేదని స్టేజ్ పైన నిలబడి నిరసన తెలిపారు. కార్పొరేటర్లు మహిళలు అంటే చిన్న చూపా అంటూ నినాదాలు చేశారు. కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే మహిళా ఎమ్మెల్యే మాధవిరెడ్డిని గౌరవించాలని, అంతేకాకుండా కొత్త సాంప్రదాయానికి తెరతీయడం దారుణమని ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. మేయర్ సురేష్ బాబు ఎమ్మెల్యే మాధవిరెడ్డికి స్టేజి పైన కుర్చీ వేసేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని పేర్కొన్నారు. మరోవైపు వైసీపీ కార్పొరేటర్లు ప్రజా సమస్యలపై చర్చించాలని పోటాపోటీగా నినాదాలు చేశారు. దీంతో సభ రసాభాసాగా మారింది. గత 15 రోజులుగా సంఘం అధ్యక్షుడు బొగ్గుల గుర్రప్పనాయుడు ఆధ్వర్యంలో స్థానిక కడప జిల్లా కోర్టు వద్ద న్యాయవాదులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు సోమవారం రిటైర్డ్ జడ్జి ఇస్మాయిల్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిశీలించాలని సూచించారు. ప్రైవేట్, కార్పొరేట్ మార్కెట్ యార్డులను రద్దు చేయాలని వామపక్ష రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
ఈ మేరకు కడప అంబేద్కర్ సర్కిల్ వద్ద వామపక్ష రైతు సంఘాల నేతల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రెగ్యులేటెడ్ వ్యవసాయ మార్కెట్ కమిటీలను నిర్వీర్యం చేస్తూ ప్రైవేటు కార్పొరేట్ మార్కెట్ యార్డుల ద్వారా రైతుల వ్యవసాయ ఉత్పత్తులను చౌకగా కార్పొరేట్ కంపెనీల పరం చేసేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు. కడప నగరంలోని సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయంలో పిఆర్ఎస్ వైఎఫ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ముద్రించిన నూతన క్యాలెండర్ సోమవారం డిప్యూటీ డైరెక్టర్ కె సరస్వతి ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతంలో పరిశ్రమల స్థాపనకై నిరుద్యోగ, విద్యారంగం, పేద విద్యార్థుల సమస్యలపై నిరంతరం ఉద్యమిస్తూ భవిష్యత్తులో పేద విద్యార్థి యువతకు అండగా నిలవాలన్నారు. రాష్ట్ర కన్వీనర్ కె శంకర్, ఓ నాగేంద్ర ఉన్నారు. గత సర్వసభ్య సమావేశంలో మేయర్ సురేష్ పక్కన తనకు కుర్చీ వేయలేదని ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆందోళనకు దిగడంతో సభ జరగలేదు. ఇవాటి సమావేశంలోనూ ఆమెకు కుర్చీ లేకపోవడంతో మేయర్ ను చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం రసభాసగా మారడంతో 1 గంట వాయిదా వేస్తున్నట్లు మేయర్ సురేష్ బాబు తెలిపారు. సమావేశం ప్రారంభమైనప్పటి నుంచి టీడీపీ, వైసీపీ సభ్యుల నినాదాలతో సమావేశం రసభాసగా మారింది. గతంలో ఇదే మేయర్ ఎమ్మెల్యేకు కుర్చీ వేసి ఇప్పుడే నిరాకరించడం ఏంటని ఆమె ప్రశ్నిస్తున్నారు. ఇలా ఇద్దరు పంతానికి వెళ్తే తమ సమస్యలపై చర్చ ఎలా జరుగుతుందని కడప ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దీంతో చివరకు సురేష్ బాబు 1 గంట సమావేశం వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో వైసీపీ సభ్యులు సమావేశం నుంచి మేయర్ ఛాంబర్ కు వెళ్లారు. ఓడియం భర్తకు వచ్చేసి వచ్చి అలాగే పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి పిలుపు మేరకు సోమవారం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎన్డి విజయజ్యోతి నేతృత్వంలో బాబాసాహెబ్ అంబేద్కర్ సమ్మాన్ మార్చ్ ర్యాలీ నిర్వహించారు. కడపలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ చేశారు. అనంతరం జాయింట్ కలెక్టర్ కి వినతి పత్రాన్ని అందజేశారు. వెంటనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో కడప రాజీవ్ కల్చరల్ క్లబ్ లో సోమవారం బలిజేపల్లి వారి 143వ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా హరిశ్చంద్రుని పాత్రను అద్భుతంగా నటించి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన శ్రీహరిరావును ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మూల మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ బద్వేలు తాలూకా గోపవరం మండలం బుచ్చినపల్లిలో జన్మించిన శ్రీహరిరావు బాల్యం నుంచి నాటక రంగంపై ఆసక్తి కనబరిచారని కొనియాడారు. కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం రసాభాసాగా ముగియడంతో సమావేశం నుంచి మేయర్ సురేష్ బాబు, ఎమ్మెల్యే మాధవిరెడ్డి వెనుతిరిగారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సమావేశం ఇరు పార్టీల కార్పొరేటర్ల నినాదాలతో సమావేశం రసాభాసాగా కొనసాగింది. అయితే అజెండాలని అంశాలు మెజారిటీ సభ్యులు ఆమోదించడంతో మేయర్ సురేష్ బాబు అక్కడి నుంచి ముందుగా వెళ్లగా అనంతరం ఎమ్మెల్యే మాధవిరెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే అజెండాలోని అంశాలు మెజారిటీ సభ్యులు ఆమోదించడంతో మేయర్ సురేష్ బాబు అక్కడి నుంచి ముందుగా వెళ్లగా అనంతరం ఎమ్మెల్యే మాధవిరెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు. నేనా ఆయన ఉండేది ముందర పక్క
సరేలే అన్న. నువ్వేం చెప్తాది మనం ఆ కారు ఉంది రాలా మన పొద్దున ఎలా వచ్చినా పొద్దున ఎంతమంది సరే గత కొన్ని సంవత్సరాలుగా రెండింటికి రామకృష్ణారెడ్డి విధులు నిర్వహిస్తున్నాడని అన్నారు. క్రిస్మస్ సందర్భంగా అన్నమయ్య జిల్లాలో డిసెంబర్ 24 మంగళవారం ఐచ్ఛిక సెలవుగా జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ సుబ్రహ్మణ్యం ప్రకటించారు. జిల్లాలోని ఉప విద్యుత్ శాఖ అధికారులకు, మండల విద్యాశాఖ అధికారులకు, అన్ని యాజమాన్యాల ప్రధానోపాధ్యాయులకు ఈ సందేశాన్ని ఆయన పంపారు. అన్నమయ్య జిల్లాలోని అన్ని ఉపాధ్యాయ సంఘాల అభ్యర్థన మేరకు ఈ సెలవు ఇస్తున్నామని తెలిపారు. జ్యోతిబా పూలే గురుకుల పాఠశాల జిల్లా కన్వీనర్ గా ఉంటూ జమ్మలమడుగు ప్రిన్సిపల్ గా కొనసాగుతున్న రామకృష్ణారెడ్డిని విధుల నుంచి తొలగించాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరనాల శివకుమార్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ లోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో డిఆర్డీఏ పీడీ ఆనంద్ నాయక్ కి వినతి పత్రం అందజేశారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో శనివారం అర్ధరాత్రి నాటు తుపాకులతో కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల ప్రకారం అడవి పందుల వేటకు వెళ్లగా పందులు అనుకుని వేరే గ్రామానికి చెందిన కొందరు తుపాకులతో కాల్చినట్లు సమాచారం. ఈ కాల్పుల్లో హనుమంతు మృతి చెందగా రమణ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. నామాలకుంటకు చెందిన వీరు కాటిమాయకుంట వద్ద గుడిసెలు వేసుకుని ఉంటూ వెంట్రుకల వ్యాపారం చేస్తుంటారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.